మేయర్ సీటు గిరిజనులకి రిజర్వ్డ్ అయ్యింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లో ఎస్టీ మహిళా మేయర్ని తొలగించిన తర్వాత మళ్ళీ ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. కానీ నెల్లూరులో మంత్రి నారాయణ సారథ్యంలో అందుకు భిన్నంగా సాగుతోంది. ఎస్టీ మహిళను కాదని యథేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి వచ్చేసింది. దాంతో ఎస్టీలకు టీడీపీ నాయకత్వం చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తోంది అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన మేయర్ పీఠంలో కొత్త మేయర్ ఎన్నిక జరగకుండా డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్కే పట్టం కట్టినటువంటి వైనం మీద అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సాగుతున్నటువంటి వ్యవహారం. నెల్లూరు మేయర్గా అప్పటి వరకు పనిచేసిన స్రవంతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను తొలగించే ప్రయత్నం టీడీపీ నాయకత్వం చేసింది. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీలో ఉన్న పలువురు కార్పొరేటర్లకి వలేసింది. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు చేజారిపోకుండా క్యాంపులు కూడా నిర్వహించింది. చివరకు ఊహించినట్టుగానే ఆ మేయర్ స్రవంతి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ రాజీనామా చేసిన తర్వాత ఆమె స్థానంలో కొత్త మేయర్ని ఎన్నుకోవలసి ఉంటే ఇప్పటికే నెల రోజులు దాటుతున్న కొత్త మేయర్ ఎన్నిక విషయంలో మాత్రం తాత్సార్యం చేసేస్తున్నారు. మరొక 2 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఇక మరో మేయర్ని ఎంపిక చేయకుండానే, కొత్త మేయర్ ఎన్నిక జరపకుండానే డిప్యూటీ మేయర్ ద్వారా మొత్తం కథ నడిపించే ప్రయత్నం చేసేస్తున్నారు. కొత్త మేయర్ని ఎన్నుకుని మేయర్ సారథ్యంలో పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉంటే డిప్యూటీ మేయర్కే మొత్తం బాధ్యతలన్నీ అప్పగించి ఆయన ద్వారానే కథ నడిపించే ప్రయత్నం చేస్తున్న తీరు చాలా మంది నుంచి విమర్శలకు కారణమవుతోంది. నిజానికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 మహిళా ఎస్టీ కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో స్రవంతిని అధికారం నుంచి తొలగించిన మరొక మహిళకి ఇచ్చే అవకాశం ఉంది. అయినా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకురాలకి మేయర్ పీఠం ఇవ్వకుండా ఎంపీకి, లోకల్ ఎమ్మెల్యేలకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న రూప్ కుమార్ యాదవ్ సారథ్యంలోనే మొత్తం మున్సిపల్ వ్యవహారాలు నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు చాలా చాలా ఆందోళనకరంగా మారుతోంది. దాదాపుగా 2 నెలల పాటు ఇంకా గడువు ఉన్నటువంటి తరుణంలో ఈ 2 నెలల్లో పాలనా కాలం చివరి రోజుల్లో మొత్తం చక్రం తిప్పేదానికి రూప్ కుమార్ యాదవ్కి పెత్తనం అప్పగించేశారు అనే అభిప్రాయం వినిపిస్తోంది. దీని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అయినా టీడీపీ నేతలు మాత్రం ఖాతరు చేస్తున్న దాఖలాల్లో ఎస్టీ మహిళకు దక్కాల్సిన మేయర్ పీఠాన్ని డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి నాయకుడి చేతుల్లో పెట్టేసి మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారాలన్నీ చక్కబెట్టేస్తున్నటువంటి వైనం మీద అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు పట్టనట్టే సాగుతున్నారు.